నిషేధిత సిపిఐ మావోయిస్టు ఏరియా కమిటీ సభ్యుడు మావోయిస్టు కొరియర్ అరెస్ట్. నిన్న అనగా తేదీ 27/3/2024న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు 151 బిఎన్ సిఆర్పిఎఫ్ మరియు 204 బిఎన్ కోబ్రా పోలీసులు దుమ్ముగూడెం మండలం ములకరపల్లి అటవీ ప్రాంతంలో నిర్వహించిన సంయుక్త కూంబింగ్ ఆపరేషన్లో నిషేధిత మావోయిస్టు పార్టీ కిస్టారం ఎల్ఓఎస్ డిప్యూటీ కమాండర్ ఒక మావోయిస్టు కొరియర్ను అరెస్టు చేయడం జరిగింది. ఇతను ఎస్ఎల్ఆర్ ఆయుధాన్ని కలిగి ఉండి ఇతర మావోయిస్టు దళిత సభ్యులతో కలిసి అనేక విధ్వంసకర ఘటనల్లో పాల్గొన్నాడు. 2007లో తాడిమెట్ల దగ్గర మాటు వేసి 12 మంది సిఆర్పిఎఫ్ జవాన్లపై దాడి చేసి హతమార్చిన ఘటనలో 2010లో చింతల్నార్ అటవీ ప్రాంతంలో సిఆర్పిఎఫ్ పోలీసులపై కాల్పులు జరిపి 76 మంది సిఆర్పిఎఫ్ జవాన్లను హతమార్చిన ఘటనలో ఇతను ప్రధాన నిందితుడుగా ఉన్నాడు. 2013 మే నెలలో కిస్టారం దగ్గర 3 సిఆర్పిఎఫ్ జవాన్లను దాడి చేసి చంపిన ఘటన, 2021 జిరామ్ ఘాట్ సంఘటనలో 22 మంది సిఆర్పిఎఫ్ జవాన్లను హతమార్చిన ఘటనలతో పాటు ఇటీవల ఏర్పాటు చేసిన ధర్మారం క్యాంపు మీద దాడి వంటి దాడుల్లో ఇతను పాల్గొన్నాడు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని ఇతనిపైన 5 లక్షల రివార్డు కలదు. అరెస్టు కాబడిన రెండో వ్యక్తి జాడి పెద్దబ్బాయి గత 3 సంవత్సరాలుగా ఛత్తీస్గఢ్ రాష్ట్రం 1st బెటాలియన్ మావోయిస్టులకు కొరియర్గా పనిచేస్తున్నాడు. 2 నిందితుల వద్ద నుండి ఒక బ్యాగ్, 10 జిలిటిన్ స్టిక్స్, 2 ఎలక్ట్రిక్ డిటోనేటర్లు, మావోయిస్టు కరపత్రాలను స్వాధీనం చేసుకోవడమైంది. అరెస్టు కాబడిన నిందితులను రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించడం జరుగుతుంది. నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీకి ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని సహకరిస్తూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ అమాయకపు ఆదివాసీ ప్రజలకు ఇబ్బందులకు గురిచేస్తూ ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధిని అడ్డుకునే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.